అసలు ప్రోటీన్ ఇంటేక్ని ఎలా కంప్లీట్ చేయాలి? హలో గైస్, వెల్కమ్ టు ఎపిసోడ్ 4 ఆఫ్ సింప్లిఫైయింగ్ ద డైట్. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు నాన్ వెజిటేరియన్స్కి మెయిన్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఈజ్ యానిమల్ బేస్డ్ ప్రోటీన్, అంటే చికెన్, ఎగ్స్, ఫిష్ ఇలాంటివి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిపెండ్ అయ్యేది చికెన్ అండ్ ఎగ్స్ మీద. ఇప్పుడు 100 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్లో అరౌండ్ 30 to 35 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అండ్ 1 whole ఎగ్లో అరౌండ్ 6 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. మీరు 200 grams ఆఫ్ చికెన్ బ్రెస్ట్ అండ్ 4 whole ఎగ్స్ని మీ డైట్లోకి యాడ్ చేసుకుంటే అప్రాక్స్గా మీకు 90 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అవుతుంది. సో మీ ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ 100 grams అనుకుంటే అందులో 90% ఈ 2 ఐటమ్స్ నుంచే కవర్ అయిపోద్ది. మీకు అడిషనల్ రిక్వైర్మెంట్ ఉంటే ఎక్స్ట్రా ఎగ్స్ ఆర్ ఎగ్ వైట్స్ లేదా వే ప్రోటీన్ కానీ మీ రిక్వైర్మెంట్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు హాస్టల్ ఆర్ పీజీలో ఉంటే ఈ చికెన్ కానీ ఎగ్స్ కానీ ఈ కెటిల్లోనే కుక్ చేసుకోవచ్చు. ఈ కెటిల్ ఎలా కుక్ చేసుకోవాలో నా ప్రొఫైల్లో వీడియోస్ ఉంటాయి. ఎగ్స్ అయితే డైరెక్ట్గా బాయిల్ చేసుకోవచ్చు. చికెన్ రెసిపీ రీల్ ఈ రీల్ కింద లింక్ చేస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు మీ ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ని మీ ప్రతి మీల్కి ఈక్వల్గా స్ప్లిట్ చేసుకోండి. సపోజ్ ఓవరాల్ 100 grams అయితే ఈచ్ మీల్లో ఒక 33 grams ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. సో దట్ మీ బాడీ ప్రోటీన్ని ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. మీకు ప్రోటీన్ మీద ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ గురించి చూద్దాం.